ప్రత్యేకమైనటువంటి పిలుపుతో దేవుడు పౌలు గారిని ఎన్నుకున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ పిలుపునకు తగినటువంటి వాడిగా నేను న్యాయము చేయాలి. పౌలు గారినే కాదు, ఈరోజు సంఘంలో కూర్చుని నీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుతో నేను పట్టుకున్నాడు. ఆ పిలుపును మరిచి చాలామంది లోకంలో రకరకాలైనటువంటి మార్గంలో నడుస్తున్నారు. కానీ ఆ పిలుపును ఎరిగిన మనం మాత్రం అలా నడవడానికి వీల్లేదు. పిలుపులో నిలిచిన వారిగా ఉండగలిగితే, ఆ పిలుపులో ప్రభు పట్టుకున్నటువంటి విధానాన్ని మనం గ్రహించగలిగితే, దేవుడు తన పని కొరకు ఎంతటి స్థాయికైనా తీసుకెళ్తాడు. ఆమేన్ చెప్పండి. పౌలు గారు జీవితంలో ఆయన ఊహించని స్థాయిని మనం చూస్తున్నాం. కారణం, పిలుపునకు తగినటువంటి ఆలోచనతో లోబడి నడిచాడు. ఇక్కడ మనం గమనించగలిగితే ప్రియ విశ్వాసులారా, మన మీద కూడా రెండు విషయాలు ఉన్నాయి. ఏమిటి ఆ రెండు విషయాలు అంటే, ఒకటి, నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి. రెండు, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడినటువంటి నీవు క్రీస్తు ప్రేమను సువార్తగా, క్రీస్తు ప్రేమను ఎరుగని అన్యులకు ప్రకటించాలి. అంటే క్రీస్తు సాక్షిగా జీవించాలి, క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. నువ్వు ఈ యొక్క గురి నీకు ఉండాలి. ఈ గురి ఉండేటప్పుడే ఆత్మీయ జీవితంలో మంచిగా ఎదుగుతూ పరిపక్వం చెందుతావు అని పౌలు గారు తన యొక్క ప్రయాసను చెప్పాడు.